హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ప్రస్తుతం మనం కాచిగూడ సుందర్ నగర్లో ఉన్నాం. ఇక్కడ ఒక 2 రోజులుగా ఒక రకమైనటువంటి వివాదాస్పదమైన చర్యలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు మేము ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ మీరు నా వెనుక చూసుకున్నట్టయితే ఈ స్థలానికి సంబంధించిన ఒక కేసు ఆల్రెడీ కోర్టులో ఉండగా కూడా సలాం అనేటటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన అతనికి వరుసైనటువంటి 2 వ్యక్తులు, వాళ్ళతో పాటు కొంతమంది అడ్డా కూలీలు, అట్లా ఇంకొంతమంది అందరూ కలిసి జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఉన్న ఫలంగా అంటే ఎటువంటి నోటీస్ లేకుండా ప్రాపర్గా పోలీసులు లేకుండా ఈ స్థలాన్ని కూల్చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయటమే కాకుండా ఆ సందర్భంలో ఆ ఇంట్లో ఒక 20 ఏళ్ళ యువతి స్నానం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కాళ్ళు బట్టి బయటకి ఈడ్చుకురావటం, వాళ్ళమ్మ వంట చేస్తున్నప్పుడు వాళ్ళ వంట సామాగ్రిని చెల్లాచెదురు చేయడం, అంతేకాకుండా ఈ పక్కన ఒక చిన్న పాప నెలల వయసులో ఉన్నటువంటి ఒక పాప వాళ్ళ తల్లితో పాలు తాగుతున్న సందర్భంలో అంటే పాలు తాగుతున్న బిడ్డని కూడా గుంజటం, ఆ చిన్న పిల్ల మీద వంట నూనె వేడిగా ఉన్నటువంటి నూనె పడటం, ఆ అమ్మాయికి ఆ చిన్న పాపకి గాయాలవటం ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళు మాదిగా ఎస్సీ మాదిగా అవటం వల్ల కులాన్ని దూషిస్తూ కూడా వచ్చినటువంటి దుండగులు నానా రకాలుగా మాట్లాడారు అని చెప్పేసి ఈరోజు బాధిత కుటుంబంతో పాటు ఈ కాలనీలో ఉన్నటువంటి చాలామంది కూడా చెప్తున్నారు. అయితే మనం ఒకసారి బాధితులతో మాట్లాడి ఈ కేసుని ఇంకా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా సెన్సిటివ్ అంశం. ఇంకా 20 ఏళ్ళ యువతికి సంబంధించిన ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాబట్టి ఆమె ఫేస్ని రివీల్ చేయడానికి N9 మీడియా ఇష్టపడటం లేదు. అయితే ఆ బాధితురాలతో మాట్లాడించే ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. నమస్తే అమ్మ. ఏ రోజు జరిగింది ఘటన, ఏం జరిగింది ఆ రోజు, నీకు ఓపెన్గా ఎంతవరకు చెప్పగలవో అంత చెప్పేసాయి. ఆ రోజు మండే 26 మార్నింగ్ 9:40కి నేను డ్యూటీకి వెళ్ళే టైంలో స్నానంకి వెళ్ళిన. మమ్మీ అయితే వంట చేస్తుంది. ఇక వాళ్ళందరూ వచ్చేసిర్రు లేడీస్ లోపలికి గుసాన్ చేసి నన్ను బయటికి నెట్టడము, నాకు బట్టలు లేకుండే అప్పుడు మమ్మీని వంట చేసేదాన్ని నెట్టేయడం, బయటికి గుంజుకొచ్చి బాయ్స్ కూడా అట్లనే లోపలికి వచ్చేసిర్రు. అయినా కానీ నేను చెప్పినవి బట్టలు వేసుకొని వస్తా ఆగండి అంటే కూడా మీరు ఎవరంటే ఏం చెప్పకుండా అట్లనే గుసాంచి నన్ను బయటికి కాల్చర్ బట్టి గుంజేస్తే నేను అన్న ఆగండి అమ్మ ఎందుకు అట్లా చేస్తుంది, నేను బట్టలు వేసుకొని వస్తా అని బట్టలు వేసుకొని వచ్చిన. అయినా కానీ వినకుండా కొడుతూనే ఉన్నారు నన్ను. గడ్డపారలు జేసీబీ తోటి వచ్చేసిరు. మాకేం నోటీసు రాలేదు. వచ్చేసి దాన్ని గులగొట్టేసి నా పైన ఇది తాకింది దెబ్బ హెడ్కి, మమ్మీకి గుంజేసి ఎక్కడంటే అక్కడ కొట్టేసే చెయ్యికి కాలుకి తాకింది. వీళ్ళు ఉంటేనే నేను ఉంటాను. నేను ఒక్కదానే పని చేసి నడిపించేది మా మమ్మీకి మా డాడీకి. మా తమ్ముడు ఉన్నాడు కానీ వాడు చెయ్యడు. మమ్మీ డాడీ ఇంట్లో కూర్చోబెట్టి నేను నడిపిస్తున్నా. అయితే ఈమె వచ్చి ఆపితే ఈమెను తన్నేసి పడేసిరు. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే పక్కన పని చేస్తుండే ఆమె ఇలా తమ్ముడు వచ్చి ఆగండి ఎందుకు అట్లా కొడుతురు అంటే కూడా వాళ్ళు ముస్లిమ్స్ వచ్చి కొడుతూనే ఉన్నారు. వాళ్ళని నెట్టేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా అయితే అసలు ఇదంతా జరగడానికి కారణం ఏవై ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు అమ్మా? నేను అనుకుంటున్నా వాళ్ళు కావాలని ప్లాన్ తోటి వచ్చిర్రు. మాకే కోర్టులో కేసు నడుస్తూనే ఉన్నది ఆల్రెడీ. ఈ జాగా మాది కానీ వాళ్ళు రాంగ్ ఎవిడెన్స్ తెచ్చి ఈ జాగా మాది అని చెప్పి బలవంతంగా అన్ని ఇళ్ళు అట్లనే చేస్తున్నారు. ఇల్లులు మావి, జాగాలు మావి, వెళ్ళిపోవాలి, మీరు ఎస్సీలు బస్సీలు ఉండొద్దు అని క్యాస్ట్ అని దేడా చినాలా అని మధ్యలో ఎవరు వస్తే వాళ్ళకి చెల్లు నిక్కలు చినాలా అని మస్తు తిడుతున్నారు మేడం. మరి ఇదంతా జరిగినప్పుడు మీరు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయడం కానీ ఏదైనా జరిగిందా? చేసినాం మ్యామ్, 100కి డయల్ చేసినాం. ఆ తర్వాత ఏమైంది? వచ్చి వాళ్ళకి కాంప్రమైజ్ చేసి ఆగుతలేరు. వాళ్ళైతే ఎవరైతే పైసలు ఇచ్చి తెప్పించిరో వాళ్ళైతే ఆగుతలేరు. పోలీసు ఎవరిని పైసలు ఇచ్చి తెప్పించారు? అడ్డ పైన కొంతమందిని తెచ్చిరు. 30 మెంబర్స్ లేడీస్ని జెంట్స్ని పట్టుకొస్తే పైసలకి వాళ్ళు ఆగండి అంటే వెళ్ళిపోయారు. అయితే మిమ్మల్ని కొట్టిన దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వీడియోస్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. అయితే ఈ కాలనీ వాసుల్లో అప్పుడు ఎవరైనా స్పందించి మీ దగ్గరకు వచ్చి ఆపే ప్రయత్నం చేసిండ్రా? బస్సు లీడర్ వచ్చి ఆపుతుంటే ఆయనకు నెట్టేసి ఆయనకు కొట్టేసిరు. పెద్ద అన్న వాళ్ళు కూడా వచ్చి ఆపడానికి వస్తే వాళ్ళని తిట్టేసారు. చుట్టుపక్కల వాళ్ళు వస్తే కూడా తిట్టేసారు వాళ్ళని.
సో ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఇటుకలతోటి వాటితోటి భౌతికంగా దాడులు కూడా చేశారు అని చెప్పి కాలనీ వాసులు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. అయితే 80 సంవత్సరాలుగా ఇదే స్థానం అంటే ఇదే ప్రదేశంలో వీళ్ళ కుటుంబాలు ఉంటున్నాయి అనేటటువంటిది కూడా తెలుస్తుంది. 4 సంవత్సరాల నుంచి కోర్టులో యాక్టివ్గా కేసు నడుస్తుంది. ఈ భూమి మాది అని చెప్పేసి 80 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ఈ బాధిత కుటుంబాలు మాట్లాడుతుంటే అటువైపు నుంచి ఎవరైతే వీళ్ళని హెరాస్ చేస్తున్నారో ఆ మనిషి ఇది మాది అని చెప్పేసి ఆయన అటు నుంచి వాళ్ళు కూడా కేసుని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఎటువంటి నోటీసు లేకుండా డైరెక్ట్గా వచ్చి భౌతికంగా దాడి చేయటం, పోలీసులు ఎవరు లేకుండా వాళ్ళు డైరెక్ట్గా రావటం, ఆ తీసుకొచ్చిన వాళ్ళు కూడా అడ్డా కూలీ అవ్వటం, అంతేకాకుండా ఎస్సీ అనే మాదిగా అనే కులాన్ని పట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా నానా రకాలుగా హింసించడం అనేది మనం ప్రాథమికంగా చూస్తేనే అర్థమయ్యే అంశం. అంతేకాకుండా మీరు ఈ చిన్న పాప చేతిని చూసినట్టయితే కూడా ఈ పాప చేతి మీద ఉన్నటువంటి గాయం అనేది ఆయిల్ స్పిల్ అయినప్పుడు వచ్చినటువంటి గాయం ఇది. వీళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి పోర్షన్ ఇది. సో బేసికలీ ఈ స్థలంలో 2 కుటుంబాలు చెరిసగంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంగా యువతల వైపు ఉన్నటువంటి అంటే మీకు కుడి వైపున కనిపిస్తున్నటువంటి వైపు ఈ చిన్న పాప వాళ్ళ అమ్మ ఈ పాపకి పాలిస్తూ ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. వాళ్ళ అమ్మని ఆ పాపని లాగటం, అప్పుడే పక్కనే వంట జరుగుతుంది. ఇవి మీరు లోపల నుంచి ఉన్నటువంటి విజువల్స్ని కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే చాలా ఇరుకైన చాలా చిన్న గదులు అవి. ఒకే గదిలో వాళ్ళు వండుకోవడం, పడుకోవడం, చిన్న స్థలంలో వాళ్ళు స్నానాలు చేయడానికి చిన్న గదిగా ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా చూస్తేనే మనకు ఒక రకమైనటువంటి ఇరుకు భావం కలుగుతుంది. మరి ఇంత చిన్న స్థలంలో వాళ్ళు దాడులకి పాల్పడటం, ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా గోడని వాళ్ళు కూల్చేశారు అని బాధితులు చెప్తున్నారు. దానికి సాక్ష్యంగా లోపల వైపు నుంచి కూడా మనకి కట్టెలు పెట్టడం, వీళ్ళు వర్షాలు పడుతున్నాయనే కారణంతో ఇమ్మీడియట్గా అంటే మొన్న జరిగితే నిన్ననే వీళ్ళు ఇమ్మీడియట్గా రిపేర్ చేసుకున్నారు కొంతవరకు. ఆ విజువల్స్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇతర కుటుంబాలతో కూడా మాట్లాడదాం. అమ్మ, మీరు ఏం గమనించారు అది జరుగుతున్నప్పుడు? మేము ఇంట్లో వంట చేస్తుంటాం అమ్మ. వంట చేస్తుంటే ఈ పిల్లకి గుంజి ఈ పిల్లని కొట్టిండ్రు, నూనె పడింది. నేనేమో వంట చేస్తుంటే ఈ పిల్ల పాలిస్తున్నా, ఆ గిన్నె తీసుకొని ఇసురు కొడితే ఈ పిల్ల మీద పడింది. ఇక ఎగవాడి కొట్టిండ్రు, ఈ పిల్లని కొట్టిండ్రు, ఈ బిడ్డ ఇంకో పిల్ల ఉంది ఆ పిల్లని కొట్టిండ్రు, నన్ను 2 ఏళ్ళు కొట్టిండ్రు. కొట్టి బయటకు నన్నిక వచ్చిండ్రు. వస్తే మగ పిల్లలు ఉండి పిల్లలు ఏంటి కొడతారు, చిన్న పిల్లలు అంటే కొడతాము, ఇప్పుడు ఏమంటారు మీరు అనకాసి మొత్తం గుడిసె గుంజేసిండ్రు. ఇది కూలగొట్టిండ్రు, అది అంత మొత్తం గుంజి పారేసిండ్రు. అయితే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ 70 సంవత్సరాలకి ఎక్కువనే ఉన్నామమ్మ. మా తమామలు కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే, ఈ స్థలం మీదే అని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉండవి. కోర్టుకి మీరు సమర్పించారా? కోర్టులో నడుస్తున్నాయి, ఇంకా కేసు నడుస్తుంది. కేసు నడుస్తుంటే మాదని జబర్దంగా వచ్చి గుంజేస్తుండ్రు, కొడుతుండ్రు. సరే, మీరు చెప్పండి, ఆ ఘటన జరిగినప్పుడు మీరు చిన్నపిల్లకి పాలు పడుతున్న సందర్భం కదా, వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏమైనా తిట్టడం కానీ ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి అనకూడని మాటలు అన్నారా? ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పినారు. ఈడ ఉండొద్దు, మీరు కాలేజ్ వెళ్ళిపోండి అని చెప్పినారు మేడం. అప్పుడు మీరు కేసు నడుస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళని నిలువరించే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళని ఆపడానికి ట్రై చేశారా? అన్నము మా ఇది కోర్టు నడుస్తుంది, మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు మీరు అంటే మీది కానే కాదు అంటుండ్రు. అంత మొగోళ్ళు ఆడవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో. సో మా అన్న కూడా లేరు, మళ్ళీ వచ్చింది. కాబట్టి బాధితులు చెప్తున్నారు ఏంటంటే ఇంతసేపు మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈ బాధితుల నుంచే కాకుండా కాలనీ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడి నిజంగా ఏం జరిగింది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇన్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ లేము, మేము మా ఇంటి దగ్గర ఉన్నాం. వీళ్ళు ఒకటే లొల్లి చేస్తున్నారు. అప్పుడు మేము వచ్చినాం 9:40కి. ఇప్పుడు భూమి మాదంటే మాది అని 2 వర్గాల వాళ్ళు గొడవ పడుతున్నారు. వీళ్ళేమో 80 సంవత్సరాల నుంచి ఉన్నామంటున్నారు. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు వీళ్ళని ఇక్కడ? ఇక్కడ 50 ఏళ్ళ 60 ఏళ్ళ నుంచి వీళ్ళే ఉన్నారు. అంటే ఆ వ్యక్తి స్థలాలు మావి అని అంత స్ట్రాంగ్గా ఎట్లా అడుగుతున్నారంటే మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళ స్థలమే కాదు, వీళ్ళదే జాగా, వాళ్ళ స్థలం కాదు. ఇంట్లో కూడా కిరాయికుండి ఆ ఇల్లు కూడా మాదే అని కోర్టులో కేసు వేసారు. సలాం అంటాడు, సలాం ఆయన 2 కొడుకులు. ఇంకో నా అల్లుడు జరవా ఏదో పేరుంది,
వాళ్ళు వీళ్ళంతా ఒక 10 మందిని తీసి లేడీస్ను తెచ్చిర్రు, ఒక 20 మందిని. ఆ 20 మంది లేడీస్ లోపలికి పోతుంటే నేనే పట్టుకున్నా. మీది ఐడెంటిటీ కార్డు ఉందా? పోలీస్ వాళ్ళు అయితే ఐడెంటిటీ కార్డు చూపెట్టుర్రు అన్న. మీరెవరు అని, మేము బస్సు ప్రెసిడెంటు, ఇట్లా మా మీద దౌర్జన్యం చేస్తుర్రు, మేము ఎస్సీలం, మాదిగా యాన ఈడ ఉండనే ఉండొద్దు, మీరు ఎవళ్ళు ఉంటే ఏమయ్యేది ఉంది, మాదిగోళ్ళు ఉండని దేడారో అని వాళ్ళు పారలు అవి ఇవి తీసుకొస్తుర్రు. మేము ఆపినాం. కొట్టనీకి వచ్చిర్రు, మా పిల్లలు అందరూ వచ్చిర్రు. అప్పటి వరకు 5-6 మంది వచ్చి ఆపిర్రు. అయితే ఇది భూ వివాదం అయినప్పటికీ కూడా కులాన్ని చెప్పి దూషిస్తున్నారు కదా, మీరు ఎస్సీ కమిషన్కి ఏమైనా కంప్లైంట్ చేసిండ్రా? అది చేస్తామని అవి పెట్టినాం, నోటీస్ అని పెట్టినాం మేము, చేస్తా అని. పోలీస్ వాళ్ళు మరి ఈ అట్రాసిటీ మీద కేసు ఏమైనా ఫైల్ చేసిండ్రా? సార్ ఫైల్ చేసిర్రు మేడం, ఇంతకుముందు కోర్టులో కేసు నడుస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ చేయలేయాలి, ఇంకా పిఎస్లో కేసు ఉన్నది, ఇంకా ఎవిడెన్స్ కావాలని వీళ్ళు లేడీస్ని తీసుకుపోవాలని వచ్చిర్రు. వాళ్ళు ఎవిడెన్స్ తీసినాక అది చేస్తామని చెప్పారు. వాళ్ళని రిమైండ్ చేస్తా అన్నారు, రిమైండ్ చేయలే, అట్లనే ఉన్నారు, వాళ్ళు విడిచేసిర్రు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు మీకు అనుకూలంగా అంటే బాధితుల పక్షాన ఉన్నారా, లేదంటే ఏదైనా ఇక్కడ న్యాయం చేస్తామని అన్నాడు పోలీస్ ఆయన. న్యాయం అంటే ఏ రకంగా న్యాయం? మీరు ఎస్సీలు కదా, మీకు ఈ దౌర్జన్యం నడిచింది, నేను నా కళ్ళతో చూసిన, ఇది జరిగింది కరెక్టే ఉంది, మేము ఇదే దౌర్జన్యం అని ఎస్సీలు ఉన్నారు, మీకు న్యాయం చేస్తా అన్నాడు. మళ్ళీ అక్కడ పోయినాక మాకు అడిగిండు, అన్నీ చేసిండు. మేము పోయినాం, పోలీస్ స్టేషన్కి పోయినాం, కూర్చున్నాం. ఆయన కూడా రెస్పాన్స్గా మాట్లాడిండు. సిఐ మీకే న్యాయం చేస్తా, మీరు ఎస్సీలు కదా, ఇన్ని రోజుల నుంచి 20 ఏళ్ళ నుంచి కేసు నడుస్తుంది, 5-6 ఏళ్ళ నుంచి, మొదటి నుంచి మీరు ఉన్నారు, మీరు బస్సు ఎవరు మీరు అని నాకు అడిగినారు. అడిగితే నేను చెప్పిన నేను బస్సు ప్రెసిడెంట్. నీళ్ళు ఏడు ఉందంటే అక్కడ సుందర్ నగర్లోనే ఉంటారు, అక్కడ భవన్ ముంగట ఉంటుంది మా ఇల్లు. చెప్పినాక వాళ్ళు సిఐ ఎస్ఐ అడిగిండు, అంతా చెప్పేసినాం. నిన్ననే వీడియో అది చేసుకుండు, నువ్వు పని చేస్తావని అడిగిండు. నేను బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్మెంట్ అయిపోయినా, అంతే. ఇక మా ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, ఈ బస్తీ వాళ్ళు ఎవరు లేరు, అంత బయటి వాళ్ళు రౌడీలు తెచ్చిండ్రు. ఆ లేడీస్ కూడా అంత రౌడీలు లెక్క వచ్చిర్రు 3 ఆటోలల్లా. మేము జేసీపీని చూసి వచ్చినాం, జేసీపీ రోడ్ ఇరగొడుతుందేమని వచ్చినాం, కానీ వచ్చే వరకు వీళ్ళ బిడ్డ వీళ్ళు వడుతున్నారు, ఏమైందని మేము చూసే వరకు అట్లా ఆపినాం మేము. ఇక్కడ ఇంకో స్థానికురాలు కూడా తన వైపు నుంచి చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి అమ్మా. हमारा भी नंबर ऐसी फातिमा भी 21 है, तो हम लोग का नंबर भी ऐसे चोरी कर लिया। उसको खुद का घर ही नहीं है इधर, अपने चोरी के घर पे इधर रह रहा। हम लोग का घर वो गली में है, तो हम लोग का एड्रेस चुरा लिया। चुरा के जो है सो अब वो जाति घर है मेरा बोला, उसको घर ही नहीं है, तो अब उन्हें रजिस्ट्री चोरी के बना ले रहा। पूरों के ऊपर जुल्मा सितम करके सब हमारा पूरा हमारा बोल तो होता क्या मैडम? ये घर गरीब लोग हैं, पूरे अपने है, किराए के घर में रह के जाति रजिस्ट्री बनाया, चोरी की रजिस्ट्री बनाया। उसकी हिम्मत देखो, हम लोग का नंबर चुराया उन्हें। हमारे मम्मी फातिमा भी हमारे मम्मी का नाम है, उनके उस पर रजिस्ट्री है हमारी। वो ऑनलाइन पे जाके उनका नंबर चुरा लिया, चुरा के अपन रजिस्ट्री बना के उधर से नहीं निकलता बोल रहा उन्हें। वो भी हमारे बहन के सास का घर है, वहाँ से भी कब्जा कर लिए, नहीं निकलते बोल रहे, और हम लोगों का नंबर चुराया। మీరు ఏమైనా కేసు పెట్టిండ్రా మరి ఆయన మీద? हाँ केस పెట్టింది మేడం, చర్రా केस चर्रा। అది నడుస్తున్నాక కూడా ఆయన మళ్ళీ అట్రాసిటీస్ చేసిండా? हाँ फिर वो क्या कर रहा, एड्रेस पे चुरा लिया ना, ये वो उसके सब हमारे एड्रेस पे आते जा रहे, उन्हें जो कर ले रहा ये वो। ऐसा लोगों को पूरों को टॉर्चर जुल्म सितम ऐसे है वाला बोल, तो पूरों को अंदर को सबको ऐसे कर रहे। पूरी बस्ती हमारी सब हमारी बोल रहे, कुछ भी खरीदे नहीं करे नहीं का, सब खाली किराए के रह के ऐसा सब हमारा बोल तो होता क्या मैडम? खरीदे सो असली हुनर हम है, और वहाँ भी असली हुनर है अल्लाह। उन्हें 20,000 किराए से आके ऐसा कर रहा, और ये भी कब से की रहते अल्लाह, हम नहीं देखते क्या? सब हमारा बोल तो चलता। वैसा आप लोग बोलो, अब आप क्या बोलना चाह रहे हैं? ऐसा हमारा हम तो इतना था, हम सबके ऊपर जुल्म कर रहे अल्लाह करके, ऐसा लंबरा वो ये कहाँ से चुरा रहे नहीं मालूम, मगर ऐसा जुल्म सितम लोना लगाना, ये ले लेना वो लेना, हमारे घरों पे लाके एड्रेस पे कर दे रहे, तो हम किसको वो करना?
సో ఈమె చెప్తున్న మాటలకి సారాంశం ఏంటంటే వాళ్ళు కిరాయికి ఉండడానికి వచ్చి అంటే అద్దెకి వచ్చినటువంటి వాళ్ళకి ఇల్లు ఎట్లా సొంతం అవుతుంది, అద్దెకి దిగడమే కాకుండా ఈరోజు వాళ్ళు మా ఇంటి నెంబర్ని ఫోర్జరీ చేసి వాళ్ళ వైపుగా రిజిస్టర్ చేసుకుంటున్నారు ఫేక్గా. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కాలనీ వాసుల మీద జులుం విధిలిస్తున్నారు అని చెప్పేసి కూడా స్థానికురాలు చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఈ కాలనీలో ఉన్నటువంటి కేవలం ఒక కుటుంబానికి, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చాలా కుటుంబాలని ఆ వ్యక్తులు వేధిస్తున్నారు అనేటటువంటిది అయితే స్పష్టమవుతుంది. ఇంకొక స్థానికురాలతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఘటన జరిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా? మేడం, ఏం జరిగింది? ఇక్కడనే ఉన్నాము మేము. ఇక్కడ చెట్టు కాడ కూర్చున్నాం మా ఇల్లు అక్కడనే. వచ్చి అంత సప్పుడు అవుతుంది. ఏందమ్మా ఇంత సప్పుడు అవుతుంది, ముస్లిం వాళ్ళు కొట్లాడుతుర్రో ఏమో మాకు తెలియదు అని అనుకున్నాం. వచ్చే వరకు ఇక్కడ సామాన్లన్నీ వీకేస్తారు, మొత్తం గుడిసంతా వీకేస్తారు, సామాన్లన్నీ వీకేస్తారు. లోపలికి అబ్బాయిలు దూరేరు, 2 అబ్బాయిలు దూరి పిల్లని బయటికి దొబ్బేస్తారు. ఆ ఇటుకతోటి గోడను పడగొట్టి పాప ఏమైంది, ఎందుకు వచ్చిర్రు అసలు, ఎందుకు తీస్తారు అంటే ఇల్లు మాది, మేము కబ్జా చేసుకున్నామని ఏదో డూప్లికేట్ కాగితాలు చూపెట్టారు. కోర్టు నుండి వచ్చారు, ఆ కాగితాలు చూపెట్టారు. అంటే మీరు కోర్టు నుండి వచ్చినా కూడా మీరు ముందు పర్మిషన్ ఇవ్వాలి కదా, మేము కాల్ చేస్తామని పర్మిషన్ ఇవ్వాలి కదా, మీరు ఎందుకు అట్లా చేస్తారు అంటే లేదు నిక్లో పూరే నిక్లో కోన आ रहे कौन जा रहे कुछ का हमारा पूरा घर मामले लिए कोई भी नहीं आना बोल के దొబ్బేస్తుంటే పాప ఏం చేసింది, దర్వాజాలు పట్టుకొని ఇది మాది ఇల్లు, మేము వెళ్ళము, మాది ఇల్లు అని ఏడుస్తుంది పెద్ద పాప. ఏడుస్తుంటే నికల్ అని 2 కాళ్ళు పట్టి లాగేసారు. అక్కడ ఇటుకలని పడ్డాయి మేడం, గోడ గుల్లగొట్టిరు. ఆ ఇటుకలకెళ్ళి పిల్లని లాగేసారు, 2 కాళ్ళు పట్టి. లాగేసింది కాక మళ్ళీ చిన్న డబ్బాలకు ఇరిసినాయి. అదేం తెచ్చిర్రు, పెట్రోల్ తీసుకొచ్చి గుడిసె మీద చల్లిరు. గుడిసె అంటు పెడదామని ఈ పిల్ల మీద మొత్తం పడిపోయింది, మొత్తం పెట్రోల్ పడిపోయి. ఇక పిల్లని హాస్పిటల్ తీసుకెళ్ళినాం మేము, మేడం. ఇక మొత్తం ఎంతమంది వచ్చారంటే 20-30 మందిలాగా వచ్చారు, మొగళ్ళు ఆడళ్ళు అందరు కలిసి. మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చిండో తెలియదు మేడం. మళ్ళీ బస్సులో పిల్లలు అయితే కారు, వాళ్ళు తీసుకొచ్చి ఇక తల్లి అన్నం పప్పు చేస్తురు, అన్నం వండుతురు. తల్లి ఆ అన్నం కూరలు కూడా బయట రోడ్డు మీద పడేసారు మేడం. పడేసి తనలాడుతుంటే కూడా ఈమెను కూడా మస్తు కొట్టిరు. ఇక మా లీడరు ముందరికి వెళ్ళి మీరు ఎందుకు ఇట్లా దౌర్జన్యం చేస్తారు, మీరు కూర్చొని మాట్లాడండి, మీరు కూర్చొని మాట్లాడితే ఏదో ఒకటి అవుతుంది కదా అంటే తూకైకు ఆరారే బీచ్ మే తెర ఘర్ హై క్యా, తెర ఘర్ ఉదర్ హై చలో అని ఆయనను కూడా కొట్టిరు మేడం. అయితే వాళ్ళు ఇక్కడ కిరాయి ఉన్నప్పుడు మీరు వాళ్ళని చూసారా? చూసినాం మేడం. అంటే ఎప్పుడు ఉన్నారు? వాడు వచ్చి కూడా 10 ఏళ్ళు అవుతుంది మేడం, అంతకు ఎక్కువ కాలేదు. వాడు బస్సు ఆడపిల్లని చేసుకున్నాడు. వాళ్ళ అత్త ఇక్కడ కిరాయికి ఉండి వాళ్ళ ఇల్లు కబ్జా చేసేసుకున్నారు. వాళ్ళది ముస్లిం ఇల్లే, ముస్లిం వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మేము అలా దూరలేదు, వాళ్ళు ఒకటే కదా అని మేమేం అనలేదు. ఇప్పుడు అది కాకుండా ఆ ఇంట్లో కబ్జా చేసుకున్నది కాక మళ్ళీ ఇప్పుడు ఈ ఇంటి మీద పడ్డది మేడం. ఎందుకంటే ఇలా నోట్లో తడి లేదు, ఏం చేయలేరు వీళ్ళు అని ఇది మొత్తం వీకేసి మేము కబ్జా చేసుకుంటామని దౌర్జన్యం చేస్తారు. ఓకే, విన్నారు కదా, చాలా వరకు మీకు ఇప్పటికే ఏం జరుగుతుంది అన్నది అర్థం అయి ఉంటుంది. అయితే ఈ కేసును ఇంకా ముందుకు ఎట్లా తీసుకువెళ్ళాలి అనేటటువంటి విషయంలో బాధితుల పక్షాన పోరాడటం కోసం ఇక్కడ ఒక సామాజిక కార్యకర్త బత్తుల రాంప్రసాద్ అన్న కూడా ఉన్నారు. సో ఆయన దగ్గర కూడా మనం ఒకసారి మాట్లాడి ఈ కేసుని ఎట్లా ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్లో ఉన్నారు అనేది తెలుసుకుందాం. ముందుగా నిరుపేద దళితులకు అండగా నిలబడే ఎన్ఐన్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ సమస్య జరిగి 26వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే ఇక్కడ ఏ మీడియా కానీ ఏ ప్రజాప్రతినిధులు కానీ రాని సందర్భంలో ఎన్ఐన్ ముందుకొచ్చి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినందుకు మొదటగా మీ ధన్యవాదాలు చెప్తున్నా. అయితే ఈ కేసులో పర్టికులర్గా నాకు అనుమానం ఏంటంటే నిందితులైనకు అందరూ కూడా పోలీసులు సహకరించారని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 26వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. అందులో SC/ST అత్యాచార నిరోధక చట్టము, భారతీయ న్యాయ సంహిత ప్రకారం కూడా కేసులు అయితే 3 రోజులైంది, ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా స్థానిక ఏసీపీకి అడిగితే ఆయన వాళ్ళు నిందితులు కోర్టుకు పోయారని చెప్తాడు. ఒక విచారణ అధికారికి మాట్లాడే పద్ధతి అది జవాబు. అది ఏసీపీ మొత్తం వీళ్ళందరూ కూడా విల్ఫుల్ నెగ్లెక్ట్ కంప్లైంట్ ఇస్తున్నది. వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలని సిపి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక దళిత కుటుంబము 80 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటారు. అక్కడ ఎటువంటి ఆర్డర్లు లేవు. ఆర్డర్ వస్తే పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొచ్చి లీగల్గా చేసుకోరు. ఎటువంటి లేదు, దౌర్జన్యంగా పోయి ఒక ఆడపిల్ల, ఒక దళిత అమ్మాయి
హైదరాబాద్ సిటీ సెంటర్లో దళిత అమ్మాయి స్నానం చేస్తుంటే పోయి ఇరగొట్టడం, ఇది ఏం సంస్కృతి? మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? కాచిగూడ పోలీసులు ఇదంతా కూడా పోలీసు వాళ్ళు స్థానిక అధికారులతో కమ్ముకై ఆ నిరుపేద కుటుంబాన్ని రోడ్డు మీద చేసే కుట్ర జరుగుతున్నది. ఈ అంశం ఇంతకుముందే స్థానికులు నా దృష్టికి తేవడం జరిగింది. ఎఫ్ఐ కూడా ఇప్పుడే స్టడీ చేయడం జరిగింది. దీంట్లో బిఎన్ఎస్తో పాటు పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఉన్నది. దీంట్లో 10 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది అండ్ అదర్స్ పెట్టారు 11. మొత్తం 30 నుంచి 50 మంది నిందితులు ఇక్కడ వచ్చి దాడి చేయడం. కాబట్టి ఈ 50 మందిని గుర్తించి వీడియోలు ఉన్నాయి క్లియర్గా. ఆ వీడియోలను గుర్తించి ఇమీడియట్గా 50 మందిని రిమాండ్ చేస్తాడా లేడా అని ఏసీపీ చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇంత దౌర్జన్యం జరిగితే సిటీ సెంటర్లో జరిగితే పోలీసులు ఎక్కడ పోయింది? కూతవేట దూరంలో పోలీస్ స్టేషన్, ఉట్టే గట్టే మాట్లాడినా పోలీస్ స్టేషన్లో మాట్లాడుతుంది. ఒక 50 మంది దుండగలు ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు సపోర్ట్లు కొట్టుకుంటూ కూర్చుంటున్నారా? మాట్లాడితే ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, చాలా పకడ్బందీ ఉన్నది, ప్రపంచంలోనే పెద్ద పోలీస్ అని అన్నారా? నేను ఈ జిల్లాకు డివిఎంసీ మెంబర్ని. ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎక్కువ నిరుపేద మాల మాదిగల మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో చాలా దాడులు జరుగుతున్నాయి. మరి ఏం చేస్తున్నది పోలీసు వ్యవస్థ? అయితే ఈ కేసులో ఇమీడియట్గా స్థానిక విచారణ అధికారి ఏసీపీ గారు ఇమీడియట్గా మిగతా వాళ్ళని కూడా గుర్తించాలి. దాదాపుగా 50 మంది ఉండే. ఈ 50 మందిని వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇక్కడ వాడిన ప్రాపర్టీ అయితేనో బుల్డోజర్లు అవి ఇవి వచ్చి ప్రాపర్టీతో డ్యామేజ్ చేశారంట, వాటి కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేసి ఈ కేసును ఇప్పుడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతా, సిపి గారి దృష్టికి తీసుకుపోతా. ఎందుకంటే నాకు ఇప్పుడే దృష్టికి వచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఉండడానికి మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అన్నారు. ఉన్న 80 సంవత్సరాల నుంచి ఉన్నదని ఆ గోడలను కాపాడలేకపోయింది ప్రభుత్వం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇమీడియట్గా పోలీసులు సిపి గారు మీరు నిజాయితీకి మారిపోయారు అంటారు కదా, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తా అంటారు కదా, మీ జ్యురిడిక్షన్లోని ఏసీపీ గారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తూ విచారణలో భాగంగా క్లియర్గా వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి, ఫోటో ఎవిడెన్స్ ఉన్నాయి, ఇక్కడ స్థానిక విట్నెస్లు చెప్తున్నారు, బాధితులు చెప్తున్నారు. ఎందుకు మరి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? నువ్వు చెప్పే సమాధానం ఏంది ఏసీపీ? వాళ్ళు హౌస్ మోషన్ వేసి లంచ్ మోషన్ పాస్ చేసిరని ఏం విచారణ చేస్తున్నావా, లేకుంటే నిందితులకు కొమ్ము కాయడానికి పొజిషన్లో ఉన్నావా? అయితే సిపి గారు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సింది, కాచిగూడలో జరిగిన ఇన్సిడెంట్ మీద. లేకుంటే ఇది కలెక్టర్ గారి దృష్టికి ఇప్పుడే తీసుకెళ్తాను నేను. ఎంత దారుణం ఇది! పోలీసులు రక్షణ కల్పించాల్సింది పోయి నిందితులకు సహకరించుకుంటే దాడి చేస్తుంటే, అమ్మాయి స్నానం చేస్తుంటే కూడా కనికరం లేకుండా బయటికి గుంజుకొస్తారా? ఏం చేస్తున్నది పోలీసు వ్యవస్థ? దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆ నిరుపేద కుటుంబానికి పోలీసులు, తర్వాత ఇక్కడ ఉన్న రెవెన్యూ వాళ్ళు అందరూ అండగా కల్పించాలి. స్థానికులందరూ కూడా పొద్దున 3 రోజుల నుంచి నిద్ర లేకుండా వాళ్ళకి అండగా నిలబడ్డారు. స్థానికులు నిరుపేదలందరూ సహకరిస్తుంటే బాధ్యతగా నిలబడాల్సిన గవర్నమెంట్ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా ఉందని స్పష్టం చేస్తారు. నేను తప్పకుండా రేపు తొందరలో డివిఎంసీ మీటింగ్ కూడా జరగబోతున్నది. ఆ డివిఎంసీ మీటింగ్లో ఇక్కడ స్థానికంగా ఏసీపీ చేస్తున్న కుట్రలను, స్థానిక పోలీసులు చేస్తున్న కుట్రలను, ఆర్డర్ ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్ పోవాలి, ప్రొటెక్షన్ తీసుకోవాలి, దాడి రావాలి, కబ్జా తీసుకోవాలి, లీగల్గా చేయండి. మరి ఇక్కడ 50 మంది గుంపు గుడి లోపట వస్తుంటే పోలీసులకు తెలవకుండా ఉంటుందా? దాడి జరిగి యథేచ్ఛగా బయటికి పోతారు. ఎట్లా పోతారా? పోనీ వీడియోలు ఫోటోలు పెడతాం. ఇంతవరకు కూడా ఒకటి వాళ్ళు కోర్టుకు పోయినరు అంటావు. ఏం పోలీసు వాళ్ళ? ఇది పోలీస్ వ్యవస్థనా ఏంటిది? మేము ఇవన్నీ కూడా ఇప్పుడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాము. సిపి గారికి, ముఖ్యంగా ఏసీపీ గారికి ఇకనైనా కళ్ళు తెరవారండి. నిరుపేద ఎస్సీలకు రక్షణ కల్పించే బాధ్యత కూడా మీ పోలీసుల మీద ఉన్నది. ఈ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది. ఇమీడియట్గా ఆ మిగతా వాళ్ళను, ఈ 10 మందితో పాటు మిగతా వాళ్ళను కూడా అందరినీ వీడియోలలో ఫుటేజ్లో గుర్తించేసి ఇమీడియట్గా రిమాండ్ పంపించండి. మీరు అంటే ఇండైరెక్ట్గా కోర్టుకు పోవడానికి అవకాశం ఇస్తురా? ఎక్కడ పోతున్నది? మీరు ఇమీడియట్గా వాళ్ళకి రిమాండ్ చేయాలి. లేకుంటే మేము డివిఎంసీ కమిటీ కూడా ప్రత్యేకంగా సిపి గారితో కలిసేసి మీ మీద సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. రాంప్రసాద్ గారు, ఈ విషయంలో ఎస్సీ కమిషన్ ఎట్లా స్పందిస్తుంది? అసలు ఎస్సీ కమిషన్ దగ్గరికి మీరు వెళ్ళినరా? బాధితులు కానీ వెళ్ళడం జరిగిందా ఇది వరకు? ఇప్పుడు నేను ఇప్పుడే ఈ సమస్య నాకు తెలియగానే రాజ్యవారిగా మీరున్నారు కాబట్టి ఇప్పుడు ఈ బాధితులతో పాటు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్, అది కూడా జాతీయ ఎస్సీ కమిషన్ కూడా డైరెక్టర్ గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా అవసరం ఉంటే నేషనల్ కమిషన్ ఢిల్లీకి అని ఆ గౌరవ మెంబర్ని కూడా, ఎన్సీఎస్సీ మెంబర్ని కూడా రమ్మాలని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. అది అక్కడ వాళ్ళ ప్రోటోకాల్ ఇట్లా వస్తే తప్పకుండా జాతీయ ఢిల్లీ స్థాయిలో నుంచి తీసుకొచ్చి ఈ కుటుంబానికి అండగా నిలబడతాము. నిందితులకు అందరికీ శిక్ష పడే వరకు కూడా మా పోరాటం ఉంటుంది. మేము లీగల్గా ఏదైతే చేయాలో తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడి అన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు.
సో విన్నారు కదా, ఇక్కడ క్లియర్ కట్గా వీళ్ళందరూ చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏమున్నాయంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి అండగా ఉన్నందుకే, అంటే పోలీసుల అండ లేకపోతే ఇంత చిన్న బస్తీలో ఒక జేసీపీని తీసుకొని వచ్చి భవనాల్ని ధ్వంసం చేసేంత ధైర్యం ఎవరికి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కేసు ఇంకా ముందుకు వెళ్ళే నేపథ్యంలో జరిగేటటువంటి అన్నింటినీ కూడా నేను ఎన్ఐఎన్ మీడియా దగ్గరుండి ఈ కేసుని పరిశీలిస్తుందని కూడా చెప్తున్నాను. తర్వాత ఏం జరుగుతుంది అనేవి మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.